ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము శక్తి చేతను బలము చేతను కాక నా ఆత్మచేతనే ఇది జరుగును. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తన ఆత్మచేత జరిగించుచున్న కార్యములను గురించి వ్రాస్తున్నాడు. జెరుబ్బాబెలు విషయంలో దేవుడు ఆత్మచేత అనేక కార్యములు జరిగించాడు. శక్తి బలము వలన ఏది కాదు. ఆ రోజు మందిరమును వాళ్ళు కట్టుటకును, ఆ మందిరము నిర్మాణము చేయుటకు వారి శక్తి వారి బలము సరిపోలేదు. కానీ దేవుని ఆత్మచేతనే దేవుడు ఆ కార్యమును జరిగించినట్లుగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి వారులారా, మీ శక్తి మీదను మీ బలం మీద ఆధారపడకండి. పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డానికి, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకమును పొందుకోవడానికి మీ జీవితంలో మీరు ప్రయత్నం చేయండి. ప్రసంగం చేయవలనన్నా, ఆశీర్వాదము రావాలనన్నా, మరుగు మాటలు బయలుపరచబడినన్నా ఆత్మ కార్యములు మన జీవితంలో అవసరమై ఉన్నవి. అంతేకాకుండా ఇంకను ఈ విధంగా వాక్యం తెలియజేస్తున్నది, గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఎంత మాత్రపు దానవు, నీవు సదును భూమి అగ్గుతువు. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం. ఆత్మచేత జరుగు కార్యములు చాలా స్పష్టముగా మనకు కనిపించుచున్నవి. గొప్ప పర్వతమును దేవుడు సదును భూమిగా చేస్తాడు. ఈ గొప్ప పర్వతము దేవుని యొక్క బిడ్డలను అడ్డుకొనలేదు. ఎందుచేతనంటే మనలో ఉన్నవాడు లోకములో ఉన్న వాని కంటే గొప్పవాడు. మనలో ఉన్నటువంటి వాడు ఆత్మస్వరూపియగు దేవుడు. ఆయన పరిశుద్ధాత్మ అయ్యున్నాడు. ఈ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనలో నివాసం చేస్తుందో, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మన జీవితంలో ఒక అద్భుతకరునిగా ఉన్నాడో, అప్పుడే మన జీవితము గుండా దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. గొప్ప పర్వతము లాంటి సమస్యలు ఎదురైనా, మనం ఎక్కలేనటువంటి స్థలములో మనకు ఎదురైనా, మనం మోయలేనటువంటి భారములు మనకు కొండ వలె, పర్వతం వలె మన ముందర ఉన్నప్పటికీ తన ఆత్మ ద్వారా దేవుడు వాడిని సదును భూమిగా చేస్తాడు. ఏది ఎంత మాత్రము మిమ్మలను ఎదిరించదని దైవ గ్రంథం తెలియజేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు మార్కు సువార్తలో ఒక భాగాన్ని ఆయన చెప్తున్నాడు. తన శిష్యులతో, ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినట్లు జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగును. మార్కు సువార్త 11వ అధ్యాయము 23వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, కొండను చూచి ఎత్తబడి సముద్రంలో పడవేయమని చెప్పి మనసులో సందేహము లేకుండా విశ్వాసంతో నమ్మి ప్రార్థించినట్లయితే ఆ పర్వతము సముద్రంలో పడిపోతుంది, సముద్రం యొక్క అగాధములోనికి వెళ్ళిపోతుందని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి వారులారా, దేవుని బిడ్డలకు విరోధకరమైనటువంటి ఆయుధం ఏది నిలవనేరదు. కొండలాంటి సమస్యలు, బండలాంటి సమస్యలు, ఎత్తైన సమస్యలు మన ముందు నిలిచి ఉండవచ్చును. కానీ అభిషేకము కలిగి, ఆత్మ కార్యములు, పరిశుద్ధాత్మ అభిషేకము కలిగి మనం ఎప్పుడైతే ప్రార్థన చేయగలుగుతున్నామో, విజ్ఞాపన చేయగలుగుతున్నామో, అప్పుడే ఈ కొండలాంటి సమస్యలు, ఈ పర్వతము లాంటి సమస్యలు దేవుడు సదును భూమిగా చేస్తాడు. అవసరమైతే సముద్రము యొక్క అగాధములోనికి పడవేయగల శక్తి నటి విశ్వాసాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, మీ సమస్యలను చూసి భయపడవద్దు, దిగులు పడవద్దు. శక్తితో మీ బలంతో ఏది సాధించలేరు. దేవుని ఆత్మకు అప్పగించుకొని ఆత్మీయ మీ జీవితంలో గొప్ప కార్యములను చేస్తాడు. అట్టి కృపాధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియపరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, ఆత్మచేత నీ బిడ్డల జీవితాలు గొప్ప కార్యములు జరిగించండి. పర్వతము లాంటి నాయన కొండలాంటి సమస్యలను సదును భూమిగా చేసి సముద్రం యొక్క అగాధములో మరలా కనిపించకుండా నీ బిడ్డల జీవితాల్లో అద్భుతము చేయమని, ప్రతి విధమైన అపవాదికి లయపరచమని, వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి వారి జీవితాల్లో దీవెనకరమైన ఆశీర్వాదాలు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.
ఆమెన్, ఆమెన్, ఆమెన్.